హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈరోజు ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక హైడ్రాకు హై పవర్ విస్తృత అధికారులకు ఇచ్చిన ప్రభుత్వం. ఇక ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం. హైదరాబాద్ విపత్తు స్పందన ఆస్తుల పర్యవేక్షణ పరిరక్షణ ఏజెన్సీ హైడ్రాకి విస్తృత అధికారాలు కల్పిస్తూ ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు మంగళవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఇక దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. ఇక ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదించినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు హైడ్రాకు ఆర్డినెన్స్ రక్షణగా ఉండనుంది. ఇక ఇటీవల ప్రభుత్వానికి రూపొందించిన ఆర్డినెన్స్ పై గవర్నర్ పలు సందేశాలు వ్యక్తం చేయగా వాటిని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానవ్ కిషోర్ నిష్పత్తి చేయడంతో గవర్నర్ ఆమోద ముద్ర వేశాడు. ఇక బలోపతం దశగా ఇక చెరువులు, గుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఆట స్థలాలు, సహా ప్రభుత్వ సంరక్షణ, ఇక ప్రకృతి వైపర్యాల సమయంలో రక్షణ చర్యలు జారీ ఇక భారీ వర్షాల సంభవించినప్పుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకొని క్రమబద్ధీకరించడం, ఇక అగ్నిమాపక శాఖ సేవలకు సంబంధించిన నిరభ్యంతర పత్రం ఎన్ఓసి జారీ తదితర సాక్షులతో జూలై 19 జియో ఎంఎస్ నంబర్ 99 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో ఓఆర్ఆర్ వరకు అన్ని ప్రాంతాల్లో దీని పరిధిలో చేర్చింది. ఇక హైడ్రా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తులు పరిరక్షణ విభాగం, విపత్తు నిర్వహణ విభాగం ఇప్పటికే పనిచేస్తుంది అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. టీరోకాపులలో ఊరంతా పండుగ. హైదరాబాద్ లో మాసప్ ట్యాంక్ పై ఆర్ట్స్ కాలేజ్ లో బతుకమ్మ సంబరాల్లో విద్యార్థులు ఆ ప్రకృతి పువ్వులో దేవతలుగా కొలుస్తామని 9 రోజుల పాటు కొనసాగే బతుకమ్మ సంబరాలు తెలంగాణ ముగింట్లో వచ్చేశాయి. సబండ వర్గాల ఏకత్వ స్ఫూర్తిని చాటుతూ అంగరంగ వైభవంగా నిర్వహించే పూల పండుగ బుధవారం నుంచే ప్రారంభమైంది కాబోతుంది. దుర్గా నవరాత్రులతో పాటు కొనసాగే ఈ వేడుకలు తమ పుట్టింట్లో జరుపుకోవడానికి మహిళలు గ్రామాలు, పట్టణాలకు చేరుకుంటున్నారు. ఇది ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక బగ్గుమన్న పశ్చిమాసియా ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం. ఇక బిగిన 180 ప్రయోగం. ఇక టెల్ అవివ్ బెరుషలంలను తాకిన మైషన్లు. ఇక ప్రతీకారం తప్పదన్న ఇజ్రాయెల్. అలా చేస్తే మరింత విరుచుకుపడతాం ఇరాన్. ఇక తీవ్ర పరిణామాలు ఉంటాయి అమెరికా. టెల్ లో 2 సాయుధులు దాడి. ఇక 6 మృతి. ప్రాంతీయ యుద్ధం అంచనా ఆయా దేశాలు. ఇక ఇజ్రాయెల్లో బెరుషలేం వైపు తీసుకొస్తున్న ఇరాన్ క్షిపణులు. యుద్ధ భయంతో మధ్యలో ఇజ్రాయెల్లో షెల్టర్లో తలదాచుకుంటున్న ప్రజలు. ఇది ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక మూసీపై నిర్ణయాలని బారాస హయాంలోనే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్ధారించిన వాళ్లే ఇక నిరుస్తులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని అప్పుడే తీర్మానం. వారు చెప్తే ఒప్పు, ఇక మేము చేస్తే తప్ప. బారాసపై మంత్రి శ్రీధర్ బాబు మండిపాటు. మూసీ రివర్ జోన్లను బారాస హయాంలో గుర్తించారంటూ నివేదిక చూపిస్తున్న శ్రీధర్ బాబు. మూసీ నది ప్రక్షాళన పథకాన్ని బారాస ప్రభుత్వం హయాంలో చేపట్టారని రాష్ట్ర మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు వెల్లడించారు. దాని తాము ముందుకు తీసుకెళ్తుంటే తప్పుపడుతున్నారు, ప్రజలను రెచ్చగొడుతున్నారు అని విమర్శించారు. మూసీ సుందరీకరణ హైడ్రాకు జీవితాలపై మంగళవారం ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం చెప్పిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని బారాస నాయకులు అడ్డుకుంటున్నారని శ్రీధర్ బాబు మండిపడ్డారు. ఇక రేవంత్ ఇంటికి వెళ్లే సమయం అసన్నమైంది. బసాపా రైతు దక్షలో ముగింపులో ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కార్యదర్శి అజయ్ పాటిల్ ఇక రైతుల కోసం పోరాల్సిందిగా సుచిత్, ఈటెల రాజేందర్, ఎల్లెట్టి మహేశ్వర్ రెడ్డి, ఇక వరి కంకులు ఇస్తున్న అభయపాల్ చిత్రంలో కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఇక నాగేష్ పొంగురెడ్డి, సుధాకర్ రెడ్డి, ఇక ధర్మపురి అరవింద్, రామారావు పటేల్, మరి శశిధర్ బాబు అన్నట్టు శశిధర్ రెడ్డి అన్నట్టు ఒక హెడ్లైన్ చూస్తున్నాం. ఇక అడిగింది 10,000 కోట్లు, ఇచ్చింది రూపాయలు 4,016 కోట్లు. వరద సాయంలో తెలంగాణ కేంద్రం ఆరకొర కేటాయింపులు, రోడ్లు, వంతెనాలు, వాటి నష్టమే 7,693 కోట్లు నివేదించిన రాష్ట్రం. ఇటీవల భారీ వర్షానికి వరదలు రాష్ట్రంలో 10,320.72 కోట్లు నష్టం వాటిల్లిందంటూ కేంద్రానికి నివేదిక ఇచ్చిన 416 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న ప్రకృతి విపత్తుల నష్టాలకు సంబంధించిన మంగళవారం పలు రాష్ట్రాలు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద విడుదల చేసింది. ఇక రాష్ట్రంలో
తీవ్రత భారీగా ఉన్నట్టు నేలలో కేంద్రానికి పంపిన నివేదికలో తెలంగాణ ప్రభుత్వం వివరించింది. ఇక 358 గ్రామాలు మునిగిపోయాయి. 2 లక్షల మంది ప్రత్యక్ష ప్రభావితమైనట్టు తెలిపింది. రోడ్డు వంతెనాలు మొత్తం 7,693.57 కోట్ల నష్టం వాటిందని లెక్క కట్టింది రాష్ట్ర సర్కార్. అయితే కేంద్ర ప్రభుత్వం 416 కోట్లు మాత్రమే విడుదల చేసినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.